రోజు ఇంట్లో తిని బోర్ కొట్టిందని హోటల్కి వెళ్తాం. వెళ్ళగానే నోరూరుంచే ఫుడ్ ఆర్డర్ చేయాలని చూస్తాం. కలర్ఫుల్గా కనిపించే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఎప్పుడో ఒకసారి కదా అని ఊరించుకుంటూ లాగించేస్తాం. కానీ ఆ రంగురంగుల ఆహార పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. హోటల్స్లోనే కాదు, నిత్యం మనకు తెలియకుండా అనేక రంగురంగుల ఆహార పదార్థాలను మనం తినేస్తున్నాం. అసలు ఇంతకీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? ఎందుకు ఫుడ్ కలర్స్ ప్రమాదకరం? మోడర్న్ లైఫ్లో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎన్నో రంగురంగుల ఆహార పదార్థాలు ఆకర్షిస్తాయి. అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించకుండా వాటిని తీసుకుంటాం. ఇందులో అనేక రకాల ఆర్టిఫిషియల్ రంగులు కలుపుతుండటంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అవి స్లో పాయిజన్లా శరీరంపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. పిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్లో కూడా ఈ రంగులను విచ్చలవిడిగా వాడతారు. ఇది ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పొంచి ఉండేటువంటి ఫుడ్ కలర్స్ కూడా మనము తింటూ ఉంటాం. కాకపోతే మనం వాటిని అంతగా గమనించం. మరి వీటిని ఎలా గమనించాలి, వీటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూసినప్పుడు ప్రతి ఫుడ్ కంటెంట్ అంటే ఫుడ్ తీసుకునేటువంటి ప్రతి దాని యొక్క లేబుల్ అనేటువంటిది రాసి ఉంటుంది. దాంట్లో అంటే ఈ అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాటిని పరిశీలించిన తర్వాతే న్యాచురల్ ఫుడ్ కలర్సా లేకపోతే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా చేసినటువంటి ఫుడ్ కలర్స్ అని గమనించే తీసుకోవాలి. నిజానికి కృత్రిమ రంగులను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అది ఎక్కువ మోతాదులో చేరినప్పుడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. బెంజీన్ అంటే కార్సినోజన్ కృత్రిమ ఆహార రంగులను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువుల్లో ప్రధానమైనది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఈ ఫుడ్ కలర్స్లో అనేక రసాయనాలు కూడా కలుపుతారు. ఇది అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. చాలా కాలం పాటు కృత్రిమ ఆహార రంగుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని సృష్టిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఆర్టిఫిషియల్ కలర్స్ టెట్రాజిన్ ఆర్ లెడ్ ఆర్ రుడామైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా మీకు అనేక అనర్థాలు అనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో మెయిన్గా దాంట్లో కార్సినోజెనిక్ రిగార్డింగ్ కోలాన్ క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, ఆర్ న్యూరోటాక్సిటీ వచ్చేసి మెమరీ లాస్ కావచ్చు, ఆర్ ఇట్ లీడ్స్ టు ద సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ పెరాలిసిస్ లాంటివి కావచ్చు, కార్సినోజెనిక్ పొటెన్షియల్ క్యాన్సర్ కలిగేటువంటివి కానీ. సో ఇట్లా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్, దాంతో ఎలర్జిక్ రియాక్షన్. పిల్లలు, పెద్దలు కృత్రిమ ఆహార రంగులు ఉపయోగించిన వాటిని ఎక్కువగా తీసుకుంటే మానసిక అనారోగ్యం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికే ఈ విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. ప్రస్తుత కాలంలో ఆహారం విషయంలో ఆరోగ్యం కంటే రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం ప్రమాదకరమైన పదార్థాలను వంటకాల్లో వాడుతున్నారు. ఆ కారణంగా మనుషులు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఖచ్చితంగా పిల్లలకు ఈ ఫుడ్ కలర్స్ నుంచి దూరంగా ఉంచితేనే ఫ్యూచర్లో వారు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి వల్ల ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వల్ల వెంటనే మనకు ప్రమాదం కనపడదు. కానీ ఫ్యూచర్లో వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదం అనేటువంటిది తెలిసే టైంకి మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. ఫుడ్ కలర్స్ను ముఖ్యంగా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, జిలేబీలు, క్యాండీలు, షర్బత్తులు వంటి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించేందుకు కలర్స్ను అందులో కలుపుతున్నారు. అయితే ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్, జీర్ణాశయ సమస్యలు, చర్మ సమస్యలు, ఎలర్జీలు, ఉబ్బసం, ఆయాసం, జ్ఞాపక శక్తి లోపం, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఏదైతే బయట సిటీస్లో దొరికేటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మనం దూరంగా, మెయిన్గా చిన్నపిల్లలను దూరంగా వస్తుంది. అంటే వాళ్ళ ఎదుగుదల అనేది ఇంపార్టెంట్. మెయిన్గా మెంటల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో దీంతో మెయిన్గా న్యూరోటాక్సిటీ వచ్చేసి పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మెయిన్గా చిన్నపిల్లల లోపల, పెరిగే పిల్లల లోపల, స్కూల్ చిన్న లోపల ఈ పుస్తకాలు అవాయిడ్ చేస్తే సో మన వాళ్ళకి మంచి గ్రోత్ని మనం అందించే అవకాశం. యునైటెడ్ స్టేట్స్ మానవ ఆరోగ్యంపై విషపూరిత ప్రభావాన్ని చూపే 8 రకాల సింథటిక్ ఫుడ్ కలర్స్ను నిషేధించింది. వాటిలో yellow 5, yellow 6, red 40, red 10, red 3, blue 2, blue 1, green 3 వంటి కలర్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి అత్యంత ప్రమాదకరమని, ఈ ఫుడ్ కలర్స్ను ఎక్కువగా వినియోగించడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. సో సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రంగు, రుచి కోసం కెమికల్స్తో తయారు చేసిన ఫుడ్ కలర్స్ వాడటం వల్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే అవకాశం ఉంది.